వెల్కమ్ టు సుమన్ టీవీ టెక్కీ వరల్డ్. మీరు సామ్సంగ్ ఫ్యాన్ అయితే ఇది ఒక మేజర్ ట్రీట్ మీకు. ఎందుకంటే వాళ్ళు 2027లో రిలీజ్ చేయబోయే గెలాక్సీ S26 సిరీస్ గురించిన లీక్స్ ఇప్పుడే నెట్లో హల్చల్ చేస్తున్నాయి. టూ ఎర్లీ అని తెలుసు, కానీ హైప్ మాత్రం మామూలుగా లేదు. వెయిట్, S26 సంగతి పక్కన పెడితే దానికంటే ముందు వచ్చే One UI 8.5 అప్డేట్ గురించే పక్కాగా కొన్ని డీటెయిల్స్ బయటపడ్డాయి. ఆ అప్డేట్ వల్లే మీ ఫోన్ టోటలీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఈ One UI 8.5 ఏకంగా మేజర్ UI చేంజెస్తో రాబోతుంది. విజువల్స్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్ని టోటల్ రీవ్యాంప్ చేశారంట. క్విక్ సెట్టింగ్స్ ప్యానెల్ కొత్త లేయర్తో వస్తుంది. ఇది చాలా ఫ్లూయిడ్ అండ్ ఈజీ యాక్సెస్ ఉండేలా డిజైన్ చేస్తున్నారు. కెమెరా యాప్ UIని పూర్తిగా రీవ్యాంప్ చేశారు. ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ ఈజీగా అయ్యేలా చూస్తున్నారు. కానీ మెయిన్ హైలైట్ ఏంటంటే AI ఇంటిగ్రేషన్. ఇది AI పవర్డ్ బ్యాటరీ మేనేజ్మెంట్తో వస్తుంది. మీ యూసేజ్ బట్టి బ్యాటరీ లైఫ్ని అడ్జస్ట్ చేసేస్తుంది. అండ్ కస్టమైజేషన్ ఆప్షన్స్ కూడా చాలా పెరిగాయి. సరే, S26 గురించి లీక్ అయిన చిన్న ప్రివ్యూ చూస్తే ఆ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 Gen 5 లేదా Exynos 2500 రాబోతుంది. ఇక AI ఫీచర్స్ అయితే ఇప్పుడున్న వాటికంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. డిజైన్ కూడా మేజర్ రిఫ్రెష్ అవుతుందంట. శాంసంగ్ మళ్ళీ గేమ్ చేంజర్లా రాబోతోంది. ఈ One UI 8.5 అప్డేట్ mid-2026లో వస్తుందంటున్నారు. ఇంకా S26 కోసం 2027 దాకా వెయిట్ చేయాల్సిందే. సో వాట్ డూ యూ థింక్? ఈ One UI 8.5 అప్డేట్ గురించి మీ థాట్స్ ఏంటి? ఈ ఫీచర్స్ సరిపోతాయా? ఇంకేమైనా కావాలా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి. See you in the next techie video.